ఏప్రిల్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మేషరాశి వారికి 25 తర్వాత ఇంతటి అదృష్టం. అసలు మునుపెన్నడూ కలలో కూడా ఊహించని పెను మార్పులు. ఏప్రిల్ 1వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు నుండి కూడా మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది? 25 తర్వాత వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి? వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్‌గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ, జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. శ్రీ కోయదేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఎటువంటి సమస్యకైనా ఫోన్లోనే పరిష్కారం చూపబడును. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలకి ఈ సమయంలో పరిష్కార మార్గాలను కనుగొంటారు. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. మేషరాశి వారికి ఏడాది ఏలినాటి శని ప్రభావం చేత ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు కూడా అధికంగా ఉంటాయి. గురు ప్రభావం కారణంగా సోదరులు, బంధుమిత్రులతో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు ఆలస్యమయ్యే సూచనలు కూడా ఉన్నాయి. అయితే వివాహ ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్లు, చికాకులు కూడా అధికంగా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యాపారస్తులకు ధన నష్టం కూడా అధికంగా ఉంటుంది. అప్పుల బాధలు పెరగవచ్చు. మేషరాశి వారికి ఈ సంవత్సరం కొత్త ఆశలు, అవకాశాలు, సవాళ్లు తీసుకువస్తుంది. ఈ ఏడాది మీరు కార్యసిద్ధి చేసుకోవడానికి సమర్థవంతంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో దృష్టి పెట్టడం, వ్యక్తిగత సంబంధాలు మెరుగుపరుచుకోవడం కూడా చాలా ముఖ్యం. మేషరాశి విద్యార్థులకు 2025 సంవత్సరం కష్టపడాల్సిన సంవత్సరంగా చెప్పవచ్చు. మధ్యస్థ ఫలితాలు కలుగుతాయి. మేషరాశి స్త్రీలకు సామాన్య ఫలితాలు ఏర్పడతాయి. మేషరాశి వారికి ఆదాయం కన్నా కూడా ఖర్చులు మరియు అప్పులు కూడా అధికంగా ఉంటాయి. విమర్శలు, అవమానాలు పెరగవచ్చు. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కోర్టు వ్యవహారాలు, సమస్యలు చికాకు కలిగించవచ్చు. భగవత్ కార్యక్రమాలు చేస్తారు. అవసరానికి తగిన ధనము ఆలస్యంగా అయినా సరే ఏదో ఒక రకంగా లభిస్తుంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో కొంత శుభ ఫలితాలు కలుగును. రాజకీయ రంగంలో ఉన్నవారికి చెడు సమయం కనిపిస్తుంది. సినీ, మీడియా రంగాల్లో ఉన్నవారికి ఆర్థిక సమస్యలు అనేవి ఏర్పడతాయి. ఏలినాటి శని ప్రభావం. గురుడు తృతీయంలో సంచరించడం చేత తప్పుడు నిర్ణయాల కారణంగా, ఆవేశపూరిత నిర్ణయాల కారణంగా కూడా కాస్తంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో మార్పులు అనేవి జరిగినా ఇబ్బందులు అనేవి తప్పకపోవచ్చు. ఈ రాశి వారు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులను ఈ సమయంలో అనుభవిస్తారు. ఏడాది లక్ష్యాలు చేరుకోవడం కోసం కష్టపడి చేయాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారస్తులకు ఈ ఏడాది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుందండి. అయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ముఖ్యం. విద్యార్థులకు తమ చదువులో ప్రగతి సాధిస్తారు. కుటుంబ సంబంధాల్లో కొన్ని తగాదాలు రావచ్చు. వాటిని మానసిక శాంతి ద్వారా పరిష్కరించాలి. మేషరాశి వారి సంవత్సరం మరిన్ని శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే మంగళవారం రోజున, గురువారం రోజున దక్షిణామూర్తిని పూజించాలి. దక్షిణామూర్తి స్తోత్రాన్ని నిత్యం పఠించండి. శనివారం రోజున నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. మందపల్లి వంటి క్షేత్రాలను దర్శించడం కూడా మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతిక నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు. మేషరాశి వారి చిహ్నం గొర్రె. మేషరాశి వారికి ఆధిపత్య కుజుడుగా ఉన్న ఈ రాశి వారు శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, యుద్ధ విద్యలు, అలాగైతేనే కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ, కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు. యుద్ధ ట్యాంకులు నడపడం, నేవీకి సంబంధించిన వాహనాన్ని నడపడం, యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా నిష్ణాతులుగా చెప్పాలి. ఈ రాశి
రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు. వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలేస్తారు. అయితే వీరు స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు. ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము, నిర్లక్ష్యము పెరిగిపోతుంది. ఒక్కొక్కసారి వీరి పతనం కూడా దారితీస్తుంది. అచంచలమైన మనోనిశ్చయము, సాహసం వీరి లక్షణాలు. ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది. ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు, కానీ కొంచెం కూడా ఆలోచించరు. ఈ రాశి వారికి సాహసమే ఊపిరి. 10 మందిని కూడిపెట్టుకున్న నాయకత్వం వహించడం వీరి జీవ లక్షణం. లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరు వెనుకంజ వేయరు. ఈ రాశి వారికి హృదయం దయార్థ హృదయము. వీరికి ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు. దీని కారణంగా వీరికి అనారోగ్యం, మానసిక ఆందోళనలు కూడా కలుగుతాయి. ఈ రాశి వారి శారీరకముగా, మానసికంగా చాలా శక్తివంతులుగా ఉంటారు. ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి అవసరం అవుతుంది. ఈ రాశి వారు వృద్ధాప్యంలో కూడా జీవిత భాగస్వామి చేతిలో కీలుబొమ్మ అవుతారు. అయితే యవ్వనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకోవడంలో పొరపడి మోసపోతారు. కావున ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదనే చెప్పాలి. మేషరాశి వారి జన్మత నాయకులు. వీరు పోలీసు, యుద్ధ శాఖల్లో బాగా రాణిస్తారు. యంత్రంలో ఫ్యాక్టరీలు నడుపుట, పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుట వీరికి చాలా సులభము. ఖనిజంలో, వస్తు సామగ్రి, శాస్త్ర చికిత్సా పరికరములు మొదలగు వ్యాపారాలు వీరికి లాభదాయకం అవుతాయి. ఈ రాశి వారు రాజకీయాలందు సమర్థులై వ్యవహరిస్తారు. వీరికున్న ప్రజ్ఞాపాఠం వలన వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు. దీని కారణంగా వీరికి ప్రాణహాని కూడా ఉంటుంది. ఈ రాశి వారి క్రీడలందు కూడా రాణిస్తారు. వీరికి చక్కని దర్శన జ్ఞానం కూడా కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణ, వివేకము వీరికి చాలా అవసరం. అయితే ఆవేశమును తీసుకున్న నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది. మేషరాశి వారి కార్యవాదులు. ఆలోచించడం అనేది వీరికి పడదు. మనసులో తట్టిన ఆలోచన ఎటువంటిదైనా కార్యరూపాన్ని పెట్టనిది వీరికి నిద్ర కూడా పట్టదు. వీరిలో క్రమశిక్షణ అధికంగా ఉంటుంది కాబట్టి వీరి క్రింద పనిచేసేవారు కూడా వీరంటే భయంతో పనిచేస్తారు, కానీ మీరంటే అభిమానం అయితే ఉండదు. కుటుంబ సభ్యులతో కూడా ఈ విధంగానే వ్యవహరిస్తారు కాబట్టి వృద్ధాప్యంలో వీరి సంతానం వీరిని అసలు పట్టించుకోదు. ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటుగా ప్రవర్తిస్తారు. దుర్బుద్ధి అధికంగా ఉంటుంది. ఏ విషయంలోనైనా ముక్కుసూటిగా ప్రవర్తించడం వల్ల తను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అని వ్యవహరించడం చేత ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పాలవుతారు. వీరిలో ఉన్నటువంటి ఆందోళన, అసహనం, ఆవేశము, అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు. వీరికి వయసు దాటిన కొద్దీ రక్తపోటు, రక్తనాళములు చిట్లుట, మెదడుకు సంబంధించిన పక్షవాతములు వంటి రోగములు రావచ్చు. అందుచేత వీరు శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. చూసారు కదండి, మేషరాశి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.